నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఒక థింక్ ట్యాంక్ అని చెప్పచ్చు ట్యాక్సేషన్లో. ఆయనే శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుతంగా చూస్తే ట్యాక్సులు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని అంటుంటారు. దీంతో అసలు ట్యాక్సులు ఎన్ని రకాలు ఉంటాయి? ముందుగా అందరికి నమస్కారం అండి. మనకి ట్యాక్సెస్ వచ్చేటప్పటికి అందరికీ ఒక పెద్ద అపోహ ఉంది. ఏంటంటే గవర్నమెంట్ ఈ పన్ను ఆ పన్ను అన్ని పన్నులు వేస్తూ ఉంటుంది అని చెప్పి అందరికీ ఒక చిన్న అపోహ ఉంది. అది ఎందుకంటే యాక్చువల్గా ఇవాళ రేపు పెరుగుతున్న సోషల్ మీడియానే అనుకోండి, పెరుగుతున్న వేరియస్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఇప్పుడు వచ్చిన థాట్స్ వల్ల అందరు పబ్లిక్లో ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఆ పన్ను వేస్తూ ఈ పన్ను వేస్తూ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తుంది, జిఎస్టీ కూడా మేము కట్టాల్సి వస్తుందని అందరూ అంటుంటారు. కానీ అందరు గమనించాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అనేది ఇవాళ వచ్చింది కాదు. సరే, జిఎస్టీ అంటే 2017లో వచ్చింది, కరెక్టే. కానీ దానికన్నా ముందు మనకి వ్యాట్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఆక్ట్రాయ్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయండి. సో బేసిక్గా ఏంటంటే పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మన ట్యాక్సెస్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ దేనంటారంటే ఎవరైతే కొంచెం సంపాదించుకుంటున్నారు, లైక్ సాలరీడ్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు కట్టేదంతా డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నేరుగా తీసుకుంటుంది ప్రత్యక్షంగా, మీరు అన్నట్టు. అంటే లైక్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనుకోవచ్చా ఎంప్లాయీకి? ఎస్, అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇస్ అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా మీకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎప్పుడైనా కానీ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఆ ప్రత్యక్ష రాష్ట్రం వాళ్ళు విధించే ట్యాక్స్ని ప్రొఫెషనల్ ట్యాక్స్. అది ఓన్లీ ఉద్యోగస్తులకు మాత్రం కాదు, ఇది ఇతర వ్యాపారులకు కూడా వర్తిస్తుంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా వర్తిస్తుంది, ఒక కంపెనీ సెక్రటరీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒక ప్రొఫెషన్ చేస్తున్నారు కాబట్టి. సో అది ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్. ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఇది ఓన్లీ మన వస్తువుల పైన, మనం ఇచ్చే సర్వీస్ పైన వచ్చేది. అందుకే దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటున్నారు. ఇది వరకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది, సెంట్రల్ సెంట్రల్ సేల్ ట్యాక్స్ కూడా ఉంది. ఎస్, వ్యాట్ ఉన్నప్పుడు వ్యాట్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ తోటి మాత్రమే మనకు వ్యాట్ ఉండేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఏంటంటే మీరు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులు అమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వచ్చేది. సో రకరకాలుగా ట్యాక్సెస్ వల్ల ఏమైపోయిందంటే బర్డెన్ యాక్చువల్గా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ట్యాక్స్ పైన ట్యాక్స్, ట్యాక్స్ పైన ట్యాక్స్, దీన్ని మనము లీగల్ లాంగ్వేజ్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. యాక్చువల్గా క్యాస్కేడింగ్ అంటే పన్ను మీద ఇంకో పన్ను విధించడం. సో అది చాలా తప్పు. దానివల్ల ఏంటంటే మన వస్తువుల ధరలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అందుకని దాన్ని తీసేయడానికి ఒక ఉద్దేశంతో జిఎస్టీ తీసుకురావడం జరిగింది. 2017లో జూలై 1 నాటికి జిఎస్టీని ఎన్రోల్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద డెసిషన్ గవర్నమెంట్. సో ఆ జిఎస్టీ అనేది అందరికీ వర్తిస్తుంది. పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు కావచ్చు, రిచ్ పర్సన్ కూడా కావచ్చు. సో అందరికీ జిఎస్టీ. అందుకనే దాన్ని రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అని అంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ప్రోగ్రెసివ్ అంటే మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారో అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ జిఎస్టీతో అలా కాదు. అయితే ఇదేంటంటే గవర్నమెంట్ని నడపడానికి కావాల్సిన ఒక ట్యాక్సెస్ని మనము జిఎస్టీ రూపంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే అండి. సో దానిలో పబ్లిక్కి నా విన్నపం ఏంటంటే రెండింటిని దయచేసి కలిపి చూడకండి. ఇన్కమ్ ట్యాక్సే, మీరు సంపాదిస్తే దానికి వచ్చే కట్టే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. కానీ మీరు ఏ వస్తువు కొన్నా, ఏ ఇతర సర్వీసులు తీసుకున్నా ఎగ్జెంప్టెడ్ కేటగిరీలో లేకపోతే దాన్ని ట్యాక్స్ విధిస్తారు. దాన్ని జిఎస్టీ అని అంటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్నే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే 2017లో వచ్చిందో దాన్ని ఆయన ఇంకో పేరు పెట్టడం జరిగింది, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ ఎందుకని అన్నారంటే దీనిలో పన్ను మీద పన్ను లేదు. పాత విధానం ప్రకారం అంటే 2017 ముందు ఈ పన్ను మీద పన్ను ఉండేది, ఇప్పుడు లేదు. అందుకని దాన్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పి అన్నారు. అదే వేరే వాళ్ళు పార్లమెంట్లో దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి కూడా అనడం జరిగింది. సరేలేండి, అదని రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇస్ దే. కానీ ఇట్ ఈస్ ఏ రియల్లీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అండి. ఎందుకంటే గుడ్ ఎందుకన్నారంటే ఇది మంచిగా ఉంది, భారం పడదు. రెండవది సింపుల్ ఎందుకన్నారంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ వేది ఒకే ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. అబ్సల్యూట్లీ. సో ఈ ఒక దగ్గర మీరు నమ్మరండి, ఒక 16 నుంచి 17 ట్యాక్స్లు తీసేసి ఒక ట్యాక్స్
తీసుకొచ్చారు. అందుకే దీన్ని వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ అని అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్. గోల్డ్ పెట్రోల్ తప్పితే అన్ని ఈ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి కదా? అవునండి, గోల్డ్, పెట్రోల్, లిక్కర్. ఎందుకంటే ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ అండి. దీనిలో ఎట్లా ఉంటుందంటే స్టేట్స్ అందరూ ఒప్పుకుంటే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు లాస్ట్ స్టేట్స్ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. లాస్ట్ మంత్ జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీట్ లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది వాళ్ళకి. కానీ స్టేట్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ మేజర్ రెవెన్యూ తగ్గిపోతుంది. దాన్ని కూడా తీసుకురావడానికి వాళ్ళు వేరే ప్లాన్స్ వేస్తున్నారు, వాళ్ళు ఎకానమీ స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి ఒక రోజు ఖచ్చితంగా దీన్ని తీసుకొని వస్తారండి. ఇప్పుడు స్టేట్ వసూలు చేసే ఎక్సైజ్ ట్యాక్స్ లో గవర్నమెంట్ కి వాటా వెళ్తుందా? వెళ్తుందండి, ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కి రాదు. మళ్ళీ నేను అనేది అదే, స్టేట్ వసూలు చేసే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుంది? వెళ్ళదు. ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో వెళ్ళదు, ఓన్లీ స్టేట్ కే వెళ్తుంది. అందుకే జిఎస్టీలో తీసుకొచ్చారు దాన్ని. ఒప్పుకుంది అందుకనే జిఎస్టీలో రాకుండా ఉండడానికి ఒప్పుకోకుండా ఉండేది. అందుకే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, లిక్కర్ని, ఆల్కహాల్, మన పెట్రోల్ని దీనిలోకి తీసుకురా. గోల్డ్ ఎందుకు అంటారు? ఏంటండి? గోల్డ్ ఉందండి, జిఎస్టీలో ఉంది. గోల్డ్ పైన 3% ఉంది. 3% జిఎస్టీ. అందుకే మీరు ఏదో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, వాడు ఖచ్చితంగా గోల్డ్ పైన 3% తీసుకుంటారు. ఇది పెట్రోల్ పైన లేదండి, జిఎస్టీ లేదు. అదే చెప్తున్నాను, పెట్రోల్ అండ్ లిక్కర్ ఆర్ స్టేట్ సబ్జెక్ట్స్. దానికి ఏంటంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ ఉన్నాయి. ఇది వాళ్ళని ఇప్పుడు ఆ 2 ప్రోడక్ట్స్ని కనుక జిఎస్టీలో తీసుకొస్తే ఆ స్టేట్స్కి సఫర్ అయ్యే లాస్, ఆ లాస్ని ఎలా కాంపన్సేట్ చేయాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది చూస్తుంది. ముఖ్యంగా ఈ జిఎస్టీ దాంట్లో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా వాస్తవికత ఏంటో ఒక సీనియర్ చార్టెడ్ అకౌంటెన్సీ తెలిసిన మీకు బాగా తెలుసు. జిఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్థికపరమైన ఇబ్బంది ఏమన్నా ఉందా గతంతో, వ్యాట్తో పోలిస్తే? అంటే ఒకటండి, దీన్ని ఏంటంటే ఒక స్టేట్ పట్టి మనం మాట్లాడలేము. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందంటే వ్యాట్ ఉన్నప్పుడు ట్యాక్స్ ఎక్కువ ఉండేది, రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు మనకు తెలంగాణ తీసుకుంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దానిలో ఎట్లా అంటే 14.5% వ్యాట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, చాలా మటుకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చి దానిలో 4 స్లాబులు పెట్టారు. 5, 12, 18, 28 ఈ 4 స్లాబ్స్ పెట్టారు. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏదైతే వ్యాట్లో 14.5% ఉందో దాన్ని 5% తీసుకొచ్చేటప్పటికి ఏమైపోయింది, తెలంగాణలో కొంచెం రెవెన్యూ తగ్గింది. సో తగ్గుతుంది, అలా లాస్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే కాంపన్సేషన్ సెస్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. వీళ్ళకి ప్రతి రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాంపన్సేట్ చేశారండి, లాస్ ఆఫ్ రెవెన్యూ కాకుండా ఉండడానికి. అలా ఇంకా ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా ఇంకా అడిగారు, కానీ లాలో లేదు. మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు, 5 years ఉంటే 5 years వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకో 2 years కూడా కావాలంటే ఎక్స్టెండ్ చేశారు. కానీ దాని తర్వాత దాని లా ఒప్పుకోదు కాబట్టి ఇప్పటికైతే కాంపన్సేషన్ అనేది ఏం లేదు అని నిర్మలా సీతారామన్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ విషయం. అయితే పబ్లిక్ అయితే బెనిఫిట్ అయ్యేది ఖచ్చితంగా సార్, ఎందుకంటే 14% ట్యాక్స్ పడే ప్లేస్లో 5% లేదు. ఇంకెన్న ప్రోడక్ట్లో 12%కి వెళ్ళినా అక్కడ 12కి వెళ్తే 2%, 4కి అయితే దాదాపు 10% బెనిఫిట్లోనే ఉంటారు. కరెక్ట్. అంటే మార్కెట్లో మనీ జనరేట్, అంటే ట్యాక్స్ కట్టేది తగ్గిందంటే అది ధన రూపంలోనో ఇంకో వస్తు రూపంలోనో ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అదే ఇవాళ నుంచి జరిగేది అదే అండి. నవరాత్రి గిఫ్ట్, దివాళీ గిఫ్ట్ అని చెప్పి మోడీ గారు ఆ రోజు స్వతంత్ర దినోత్సవం రోజు రెడ్ ఫోర్ట్ నుంచి శంఖారావం చేశారు దానికి. సో ఏంటంటే ఇవాళ నుంచి మీరు చూస్తే అండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్లో రండి కొనండి చాలా తక్కువైపోయిన ధరలు అని చెప్పి. ఇది ఓన్లీ టు బెనిఫిట్ ద మిడిల్ క్లాస్ పీపుల్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళను ఉద్దేశించే మోడీ గారు ఇది చేయడం జరిగింది. సో ఇది వెల్కమ్ మూవీ అని చెప్పి చెప్పొచ్చు. చాలా మటుకు మీరు చూస్తే 2-wheeler అండ్ కార్స్ కొనే వాళ్ళు చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎందుకంటే వాళ్ళకి ఇది వరకు 28% జిఎస్టీ ఉండేది వెహికల్ పైన, ఇవాళ 18% అయిందండి. అంటే 10% గ్యాప్. ఈ స్లాబ్ ఎన్ని లక్షల కారు వరకు పెట్టారు? ఇది ఎలా అంటే లక్షల కార్ వాల్యూ కాకుండా దాన్ని క్యూబిక్ కెపాసిటీతో మెజర్ చేశారు. పెట్రోల్ అయితే 1200 క్యూబిక్ కెపాసిటీ వరకు, డీజిల్ అయితే 1500 క్యూబిక్ కెపాసిటీ. అప్రాక్సిమేట్లీ పెట్రోల్ మీరు ఎంత అన్నారు స్టార్టింగ్? అది పారామీటర్ 5%, 12. అది కాదు, ఈ పెట్రోల్ది ఎంత క్యూబిక్ది? 1200 cc. 1200 cc 1200 ccది
మినిమం ఎంత ఉంటుంది వెహికల్ కాస్ట్? మీరు ఇప్పుడు ఒక చిన్న వెహికల్ తీసుకోండి సార్, మారుతి బ్రీజా తీసుకోండి. మారుతిలో ఎందుకు తీసుకుంటున్నా అంటే వాళ్ళు మాక్సిమం అన్ని కూడా 1200 లోపే పెడతారు. ఎందుకు 1200 రూపాయలు పెడతారు అంటే దీనికి ఒక లాజిక్ ఉంది. యాక్చువల్గా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పాత ఉన్నప్పుడు 1200 కన్నా దాటితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రేట్ వేరు. సో మారుతి ఏం చేసిందంటే మన ఇండియన్ మార్కెట్కి ఫస్ట్ పాయింట్ చీప్ కార్ కావాలి, రైట్. సెకండ్ పాయింట్ మైలేజ్ రావాలి, థర్డ్ పాయింట్ ట్యాక్సెస్ కూడా మనం ఎక్కువ కలెక్ట్ చేయకూడదు. ఈ ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, 1200 బిలో పెట్టేశారు. సో ఇప్పుడు మారుతి బ్రీజా తీసుకోండి, బండి పెద్ద కనబడుతుంది కానీ మీరు ఇంజన్ వెళ్ళి చూడండి, 1 లీటర్ 1.1 లీటరే ఉంటుంది, అంటే 1100 cc అని అర్థం. సో 1 లీటర్ అంటే 1000 cc, 1.1 అంటే 1100 cc. ఓకే, సో అలా మీకు ఇప్పుడు మారుతి వాళ్ళు మాక్సిమం బెనిఫిట్స్ చేయవచ్చు మీరు, ఎందుకంటే వాళ్ళ కార్ మాక్సిమం చూడండి, మీరు బెలెనో తీసుకోండి, ఇండియన్ కార్స్ మీద ప్రభావం పడుతుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ఇయర్ ఎవరన్నా కొనుక్కుందామని అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఆ 12 lakhs లోపు ఉంటుందా బ్రీజా? 12 lakhs లోపల ఖచ్చితంగా ఉంటుందండి. 12 lakhs లోపు ఉన్నప్పుడు 10% తగ్గిందంటే మీకు 1,00,000 తగ్గిపోయింది సార్ ఆల్మోస్ట్, మీకు అది తగ్గింది. రెండోది చెప్తాను చూడండి, ఇన్సూరెన్స్ పైన 0 GST. మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అన్ని తగ్గిపోతాయి కదా, పెండింగ్ కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందా? ఇన్సూరెన్స్ కొంతమంది పెండింగ్ ఉంటాయి, అవునండి, అవి కూడా రికవర్ అయ్యి దానికంటే ఏంటంటే ఓల్డ్ రేట్ న్యూ రేట్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు వాళ్ళు. ప్రొసీజర్స్ వేరియస్ ప్రొసీజర్స్ ఇచ్చారు, దాని ప్రకారం వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా తీసుకుని ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళకి కూడా GST లేదు, 0% GST. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మనం ఇయర్లీ యారంకి ఒకసారి కట్టాల్సిందే కదా? ఖచ్చితంగా. ఒకవేళ అదే LIC ప్రీమియంలు అనుకోండి, అది మీరు క్వార్టర్లీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు, కానీ వెహికల్ అయితే ఓన్లీ ఇయర్లీ. అన్ని కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పైన 0% ఇచ్చారండి. దానివల్ల ఏమైపోయింది, GST తగ్గిపోతే ఆటోమేటిక్గా రేట్ తగ్గి. తాత్కాలికమా ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద GST? పర్మనెంట్ సార్, పర్మనెంట్. తాత్కాలికం అంటే ఇప్పుడు ఈ రోజు కారు కొన్న వాళ్ళు వచ్చిన సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకున్నా కూడా 0 GST. ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే సార్, GST రేట్స్ ని డిసైడ్ చేసేది గవర్నమెంట్ కాదు. ఇది అందరు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే నిర్మలా సీతారామన్ ఏదో చేసింది, నరేంద్ర మోడీ ఏదో చేసి, ఇవన్నీ కాదండి. అందరు తెలియాల్సింది ఏంటి అంటే GSTలో ఏ మార్పు తీసుకురావాలన్నా ఒక GST కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. ఆ GST కౌన్సిల్లో రికమెండేషన్ వస్తేనే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. అది అప్పటి వరకు గవర్నమెంట్ కి అసలు ఏ రైట్ లేదండి. కాన్స్టిట్యూషన్ లో కూడా GST పైన చేంజెస్ చేయడానికి GST కౌన్సిల్. కానీ అఫ్ కోర్స్ దాన్ని చైర్మన్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, కానీ అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్ కూడా దానిలో మెంబర్స్ ఉంటారు. సో డెసిషన్ అనేది 2/3 మెజారిటీ వాళ్ళతో వెళ్తుంది. 2/3 అంటే అందరూ ఒప్పుకుంటేనే కదా, ప్రతి రాజ్యం వాళ్ళు ఒప్పుకుంటేనే. అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఇప్పుడు ఇవాళ నుంచి జరిగే ఇది అందరూ అలా డిసైడ్ చేసుకొని చేసింది. ఎస్, మా రాష్ట్రాల ప్రజలు కూడా బాగుంటుంది, అది వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే మన తెలంగాణలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళి అటెండ్ అయ్యడం జరిగింది బ్రహ్మాండంగా. ఆయన కూడా ఇప్పుడు మొన్న కూడా మీరు చూసుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరు ప్రొఫెషనల్స్ పిలిచి, ఆయన బిజినెస్ స్టేక్ హోల్డర్స్ని పిలిచి అందరితోటి మాట్లాడి, మీరు బెనిఫిట్ అనేది కస్టమర్కి వెళ్ళాలి, మీరు ధరలు పెంచకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మేము దాన్ని రివ్యూ చేస్తుంటాము, ఇవన్నీ చెప్పారు. సో వాళ్ళ స్టెప్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ద గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ టు ద పబ్లిక్. కొనుగోలు అమ్మకాలు అయితే బాగా పెరుగుతాయి ఇప్పుడు. ఖచ్చితంగా పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది. అమ్మకాలు బిజినెస్ తరపు నుంచి అమ్మకాలు పెరుగుతుంది, మన వినియోగదారుల దగ్గర నుంచి కొనుగోలు పెరుగుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.